ఈటల రాజేందర్ గారు, లక్ష్మారెడ్డి గారు 11 గంటల నుంచి 12 గంటలకు వస్తే ఇక్కడ నుంచి కూర్చొని వెళ్ళిపోతా ఉంటుంటే అరే మా రిప్రజెంటేషన్ ఉందంటే రూమ్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించి ఆనాడు కరీంనగర్ అనౌన్స్ చేసింది, సిద్దిపేట అనౌన్స్ చేసింది, ఆనాటి పేపర్లు ఈనాటి పేపర్లు చూపిస్తుంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రసలై బాలించారు రెస్పాండ్ అవుతాం. మంత్రిని అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా ఒకటే అడుగుతాం. ఆగస్టు 5, 2014 నాడు జిల్లాల మెడికల్ కాలేజ్ ప్రకటించారు. 3 ఏళ్ళు అవుతుంది, మాది అక్కడనే ఉంది. సిద్దిపేటలో ఏడాది కూడా కానీ మెడికల్ కాలేజీకి 1000 కోట్లు ఇచ్చారు, అటానమస్ ఇచ్చారు. ఈ జిల్లా ప్రజలకు ఎంపీ గెలిచినాడు, చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను కేసీఆర్ జ్ఞాపకం చేస్తాను మా మెడికల్ కాలేజ్ ఏమైందని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధితో మేమేం రాజకీయ విమర్శ చేయడానికి రాలే. అట్లా ఏదంటే మంత్రులను కలవడానికి అవసరం లేదు. మంత్రులు కలిసి ముఖ్యమంత్రి మాటలు జ్ఞాపకం చేయడం ద్వారా రేపొద్దున మెడికల్ కాలేజీ ఆగస్టు 5 లోపల ప్రకటించకపోతే అమరణ దీక్ష కూర్చుంటాం, జిల్లా బిందుకు పిలుస్తాం, కాలేజీలు బంద్ చేస్తాం, మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరిని కూడా తిరగనియమనే మాట సందర్భంగా చెప్తాను. మాకు కావాల్సింది మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి ప్రకటించింది. దీని తర్వాత ఒక ఫోన్ కిస్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే మేము చెప్తాం కదా ఎందుకు తొందర, 3 ఏళ్ళు అయిపోయింది. నాది కాలేదు సిద్దిపేట ఏడాది కింద అవుతుంది. సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పేపర్ అవసరం పెట్టి చూపెట్టు. అరే కిరణ్ కుమార్ అంటే సీమాంధ్ర ముఖ్యమంత్రి కాబట్టి కొట్లాడు తెలంగాణక, మరి అయ్య గురించి ఎందుకు నీ ముఖ్యమంత్రి ప్రకటించిన మెడికల్ కాలేజీ ఏమైంది అని అడుగుతాం.